జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. తులసీదాసులు కొన్ని శ్లోకాలు చాలా మంచిగా చెప్తారు. దోహే అంటారు. క్షమా బడన్కో చాహియే, ఛోటన్కో ఉత్పాత్. అంటే పెద్దవాళ్ళు ఏమనుకున్నారు కదా, క్షమాగుణం పెట్టుకోవాలి. పిల్లలు అల్లరి చేస్తారు, ఉత్పాత్ చేస్తారు, గడబడి ఏదో తిక్క మాట్లాడతారు, తిడుతుంటారు, మమ్మల్ని సమాజంలో ఎవరు ఏమో అంటుంటారు, పోనరా ఇడిచిపెట్టు, వాడిని కర్మవాడు అని పెద్ద గుణం ఉండాలి. మహావిష్ణువుకి భృగు తన్నుతాడు ఎద మీద. మహావిష్ణు ఆయనకి తంతాడు పోయి ఎద మీద కాలు పెట్టి. అప్పుడు ఆయన ఏమైనా చేయొచ్చు కదా, మహావిష్ణు ఏం చేయలేదు. ఆయన కాలు పట్టుకొని తుడిచి, గురుగారు నాది వజ్రదేహం, మీకేమైనా బాధ అయిందా, మీకేమైనా తగిలిందా అని అడుగుతాడు. చూడండి, ఈ నేర్చుకోవాలి. ఇది మోదీ గారు నేర్చుకున్నారు, మేము కూడా నేర్చుకోవాలి. క్షమా బడన్కో చాహియే, చోటన్కో ఉత్పాత్. ఇది ఇంకోటి కూడా చెప్తారు తులసీదాసులు. ఆవత్ హి హర్ష నాహి, నైనన్ మే నహి స్నేహ, తులసి వహాన జాయే, కంచన్ బర్సే మేఘ్. పోతూనే హర్షం ఉండాలి. అయ్యో మీరు వచ్చిండ్రా, రండి రండి రండి. ఇంటికి వస్తే చెయ్యిలో సంచి తీసుకుని కుర్చీ మీద కూర్చొని పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చేసి చాలా సంతోషమైంది. ఎప్పుడు వచ్చిండ్రు, బస్సుకు వచ్చిండ్రా, ట్రైన్కి వచ్చిండ్రా, ఎట్లా జరిగింది ప్రయాణం అని అడిగేవాళ్ళు కావాలి. ఎక్కడికైనా బంధువులు ఇంటికి పోతే. ఆవతి హర్ష నాహి, హర్షం లేదు. నైనన్ మే నహి స్నేహ, కంట్లో స్నేహం లేదు. భార్య భర్త కొట్లాడినట్టు చేయడము, నాటకాలు చేయడము, మేము చూస్తే ఫ్యాన్ చూసుకుంటూ కూర్చోడము, అక్కడ చూడడం ఇక్కడ చూడడం, ఏదో పని మీద ఉన్నట్టు ఉండడం, వస్తారా నమస్కారం నమస్కారం, సరే సరే మాట్లాడటం. ఇవన్నీ చూస్తే ఒక్కొక్కరికి ఇంటికి పోతే ఎందుకు వచ్చినావు పా నాయన, ఇదేం రాత్రి అంతా ఉండాలి, రేపు మధ్యాహ్నం వరకు పని ఉంది ఈ ఊర్లో వచ్చినాము, ఈయనేమో భార్య భర్తలు కొట్లాడుతున్నారు, ఈయనేమో కోపం వస్తున్నాడు, ఏదో పూజాని లోపలి పోతున్నాడు, ఏదో పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు, ఇంట్లో పని బజార్కి వెళ్ళిపోతాడు, ఏం ఎందుకు వచ్చినాం వీళ్ళ ఇంటికి అనే భావన రారాదు. అందుకొరకు అక్కడ తులసీదాసులు ఏం చెప్తారంటే, ఆవతి హర్ష నాహి, నైనన్ మే నహి స్నేహ, కంట్లో స్నేహం లేదు, హర్షం లేదంటే తులసి వహాన జాయే, వాళ్ళింటికి పోవద్దు. ఎంత పరిస్థితిలో కంచన్ బర్సే మేఘ్, ఆ ఆకాశం నుంచి బంగారం వర్షం కురుస్తుంది, వాళ్ళ ఇంట్లో గంపలు బంగారం పడుతుంది, పడని తిని సాయని పోవద్దు, వాళ్ళ ఇంటికి కాలు పెట్టదు, బంగారం పడితే కూడా పోవద్దు, సిగ్గుంటేనే వాళ్ళ ఇంటికి కాలు పెట్టదు అని తులసీదాసులు ఆవేశంగా చెప్తున్నారు. తులసి దోహేలు ఈరోజు అంత ప్రభావం ఉంది, ఆయన మీద పిహెచ్డి చేస్తున్నారు. ఎంత తులసి రామాయణం రాశాడు. అలాంటి పెద్ద మనిషి ఈ మాట్లాడాలంటే ఆయనకు కూడా అనుభవం వచ్చి ఉండొచ్చు. ఇది అంతా ఇది సమాజంలో అందరికీ అది ఉంది. కాశీలో మణికర్ణికా ఘాట్ అని ఉంది. అక్కడ రోజు 24 గంటలు పీనుగలు కాలుస్తూనే ఉంటారు, రాత్రి పగులు ఎప్పుడైనా అక్కడ అగ్గి నడిచిందే ఉంటుంది. మణికర్ణికా ఘాట్. అక్కడ కాశీ ముక్తి ధామ్ అని ఒకటి ఉంది. సత్య వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారు, వాళ్ళకి ఫ్రీ రూమ్స్, భోజనాలు, అంత వ్యవస్థ ఉంటుంది. సత్య దగ్గర అక్కడే ఉంటారు, సత్య కాలుస్తారు. కాశీలో మరణమే ముక్తి అని చాలామంది పోతారు. ఒక పెద్ద సంతుడు జీవితంలో చాలా బాధతో ఉండి ఏదో ఉండి లాస్ట్లో అక్కడ పోయాడు. చాలా రోజులు మరణం రాలేదు, ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు. అక్కడ ఉన్న ఆయన భైరవ్ సింగ్ అని ఒక ఆయన వ్యవస్థాపకుడు. ఆయన ఈ స్వామిని అడుగుతాడు, ఏం స్వామి ఎప్పుడూ కంట్లో నీళ్ళు తీస్తుంటారు, ఏదో బాధపడినట్టుంది, ఏదో ఉంటే. లేదయా, నేను నా తమ్మునికి క్షమ అడగాలి, వాడు నాతో మాట్లాడతలేడు, నేను మాట్లాడతాను. 40 సంవత్సరాలు అయింది ఒకరికొకరు మాట్లాడిచి, అస్సలు మాట్లాడడం మేము. ఇప్పుడు చావు దగ్గరికి వచ్చింది, ఈ బాధను తీసుకుని నేను పైకి పోలేను, క్షమా చేసేయాలి అనేది. ఈ జైన్లు కూడా క్షమా ఇది అని ఒక డేట్ వస్తుంది, వాళ్ళది ఒక తిథి వస్తుంది. ఆ రోజు క్షమాగుణం అని అందరికీ చేయి జోడించి, సారీ క్షమ, మీరే పెద్దలు, మీరు మాటలే కరెక్ట్, నాదే తప్పు, పొరపాటు అయింది, సారీ అనే ఒక భావన నేర్చుకుంటారు వాళ్ళు. ఇది ఉండాలి. కాబట్టి నా తమ్ముని పిలిపియండి అంటాడు. నేను మాట్లాడతలేను, పిలిపియండి అంటే వీళ్ళు పోయి ఎక్కడికి లెటరో ఫోనో ఏదో చేసి తమ్ముని పిలిపిస్తాం. తమ్ముడు అన్నని చూస్తాడు, ఇంత క్షుణ్ణంగా అయిపోయాడు, అన్న సత్యదానికి రెడీగా ఉన్నాడు అని ఆలింగించాడు. ఇద్దరూ ఏడుస్తారు. తమ్ముడా, నేను ఆ రోజు మాట్లాడింది చాలా తప్పైంది, పొరపాటు అయింది, నన్ను క్షమించు అంటాడు. ఆయన కూడా చెప్తాడు, ఆయన క్షమించిన నేను ఏమన్నా ఇదేం అనుకోవద్దు అని. ఒకరికొకరు ఏడుచుకుంటారు. కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతారు. అంటే ఈ క్షమాగుణం ఉంటేనే మనిషికి మరణం కూడా వస్తుంది. లేకుంటే ఆ బాధతో తెస్తే మళ్ళీ జన్మం తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఏదో అయి వాళ్ళ ఇంట్లో పుట్టాల్సి వస్తుంది. కాబట్టి మేమందరినీ క్షమించే గుణం నేర్చుకోవాలి. పోనీ విడిచిపెట్టు, వాళ్ళ కర్మ వాడికి చేస్తారు. ఎన్నో మంది మమ్మల్ని తిడతారు, ఎన్నో మంది మమ్మల్ని బాధ పెడతారు, ఎన్నో మంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అందరూ మమ్మల్ని అందుకొరకు చెప్తారు, ప్రతిరోజు భవిష్యత్తులో చెప్తారు, మీకు అపమానం ఇంత, మానం ఇంత,
ఈ నెలలో మీకు ఇంత అపమానము, ఈ నెలలో ఇంత మానలు ఉంటుంది, ఇక్కడ నలుగురు నమస్కారం చేస్తాడు, ఒకడు మమ్మల్ని దొంగ అంటాడు, ఒక 50 మంది ఓ మహానుభావుడు అంటాడు, ఇంకొకడు అంటే లంగ దొంగనండి, వాడినంత దుర్మార్గులు ఎవరు లేరు అంటాడు. వాని దృష్టికి అట్లే కనిపిస్తుంది. మేమేం చేయలేము. ఇది మోదీ గారి నుంచి నేర్చుకోవాలి. మోదీకి ఎన్ని మంది తిడతారు, రోజు తిడతారు. ఆయనలో ఉన్న క్షమాగుణం మేమంతా నేర్చుకోవాలి. ఇది మనిషికి అవసరం. ఒక సాధు దగ్గర ఒక ఆయన పోతాడు, పోయి నమస్కారం చేసి, స్వామి నన్ను ఆశీర్వదించండి, పో నాయన మనుషువుగా అంటాడు. మనిషిగా నేను మనిషిగా ఉన్నాను కదా స్వామి, పో ఆయన మనిషిగా అవుతాడు, పో మనిషి అయితే పో అంటాడు. మళ్ళీ పోతాడు, మరుసటి రోజు వస్తాడు, మళ్ళీ నమస్కారం చేస్తాడు, స్వామి మీ ఆశీర్వాదం చాలా గొప్పదంట, నన్ను ఆశీర్వదించండి. పో నాయన మనిషిగా ఉండు, మనిషిగా అవుతావు పో. మనిషి అయ్యేదేం స్వామి, నేను మనిషినే ఉండా, మళ్ళీ మీరు ఆశీర్వాదం ఏదో ఇస్తారంటే మళ్ళీ మనిషి అయిపో అంటే మనిషినే ఉన్నా కాదు స్వామి, మళ్ళీ అట్లనా నాయన ఇక్కడ రా అంటాడు. ఆ స్వామి నెత్తి మీద ఎప్పటికొక టోపీ ఉంటుంది, అది తీసి ఈయన నెత్తి మీద పెడతాడు. పెడుతూనే గాబరా. అందరూ మంది తిరుగాడేటోడు, మనుషులు కనిపిస్తలేరు. కుక్క, పులి, చిరుత, కరడి, పాము, నక్క, ఎద్దు, బర్రె, ఆవు ఏమేమో కనిపిస్తావు, పిల్లి. ఆ టోపీ తీస్తే మళ్ళీ మనుషులు కనిపిస్తాడు. ఆ టోపీ పెట్టుకుంటే అంతా ఇవి కనిపిస్తాయి. భయపడతాడు, ఏం స్వామి ఏముంది దీంట్లో జాదు, ఇదాన్ని చూస్తే అంత పులి, నక్క, కరడి, చిరుత ఇవి కనిపిస్తున్నవి లేదా? అట్లే ఉన్నారు వాళ్ళు, చూసేదానికి మనుషులుగా కనిపిస్తారు. నంబర్ 1 నక్క, నంబర్ 1 పులి, నంబర్ 1 సింహము, నంబర్ 1 పాము, నంబర్ 1 నెలలో చేసేటోడు. వీళ్ళని దుర్మార్గులు, వీళ్ళంతా మనుష్య రూపంగా ఉన్నారు. నాకు అందరు ఎట్లా ఉన్నారని కనిపిస్తావు, అందుకొరకు నీవు కూడా మనిషిగా అని నీకు ఆశీర్వదించినా అంటారు. చూడండి, సుభాషితం కూడా ఉంది దీనికి. నా దానం నా ధర్మం, నా దయా నా విద్య, నా పరోపకారం ఇహ మృత్యులోకే మనుష్య రూపేణ మృగాశ్చరంతి. అంటే దానం లేదు, ధర్మం లేదు, పరోపకారం లేదు, మంచి పనులు లేవు, ఏమీ లేదు. మనుష్య రూపంలో మృగం పీక్కుని తినేది, పైసలు 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 సంపాదించాలి, నేనే నేనే నేనే, ఇంకా 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 స్విచ్ బ్యాంక్, ఇదే పని మీద ఉన్నారు చాలామంది. వాళ్ళకి మానవీయతనే లేదు. వీళ్ళంతా మనుష్య రూపాల మృగాశ్చరంతి. మృగాలు ఎందుకంటే పశు ఎందుకంటే అంటే పశువులన్నీ ఉపయోగం. ఆవు పాలిస్తుంది, బర్రె పాలిస్తుంది, కుక్క ఇంట్లో కాపలు కాస్తుంది, ఎద్దు పని చేస్తుంది, మృగాలు పీక్కుని తింటవి. కాబట్టి వీళ్ళంతా మనుష్య రూపం మృగాలు అని సుభాషితకారుడు చెప్తాడు. మేము మృగాలు కాకుండా మనిషిగా బతికితే చాలు. భారత్ మాతాకి జై. అందరికి నమస్కారం.